హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ఆ న్యాచురల్ వ్లాగ్స్. ఈ వీడియోలో అయితే చాలా యూస్ఫుల్ అండ్ అమేజింగ్ టిప్స్ అయితే ఉన్నాయి. వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఒక్కసారి ఛానల్కి వెళ్ళి అయితే చెక్ చేయండి. మీకు నచ్చిన కంటెంట్ ఉంది, యూస్ఫుల్ అయ్యే టిప్స్ ఉన్నాయి అనుకుంటే ఛానల్ అయితే రెగ్యులర్గా ఫాలో చేస్తూ ఉండండి. యూట్యూబ్లోనే కాదండి, ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి. అక్కడ కూడా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఫస్ట్ టిప్, మనందరి ఇళ్ళలో కూడా కామన్గా బాదంని అయితే తింటూ ఉంటాము. నైట్ పడుకునే ముందు నానబెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే తింటూ ఉంటాం కదా. ఇలా మనం ఎక్కువ క్వాంటిటీ బాదం తెచ్చుకున్నప్పుడు తొందరగా పురుగు అనేది పట్టేస్తాయి, ఒక రకమైన స్మెల్ అయితే వస్తాయి. అలా స్మెల్ రాకుండా, పురుగు పట్టకుండా ఉండాలి అంటే ఇలా తడి లేకుండా పొడిగా ఉన్న బాక్స్లో వేసుకొని అందులో ఒక 2-3 లవంగాలు మధ్యలో వేసి పైనుండి మళ్ళీ బాదంను వేసి మూత కనుక పెట్టాము అనుకోండి, మనకి ఎన్ని డేస్ ఉన్నా సరే బాదం అయితే పురుగు పట్టకుండా చాలా ఫ్రెష్గానైతే ఉంటాయి. డ్రై ఫ్రూట్స్ ఎలా స్టోర్ చేసుకోవాలనేది ఆల్రెడీ మన ఛానల్లో చాలా రకాల వీడియోస్ అయితే చేశారు. ఒకసారి ఛానల్కి వెళ్ళి అయితే చెక్ చేయండి. నెక్స్ట్ టిప్, మనందరి ఇళ్ళలో కూడా కామన్గా ప్రెషర్ కుక్కర్ని అయితే వాడతాము. కొన్ని డేస్ వాడిన తర్వాత ఈ వాచర్ అనేది లూజ్ అవ్వడం వల్ల సైడ్ నుండి వాటర్ అనేది లీక్ అయిపోతాయి, విజిల్ అనేది కూడా సరిగ్గా రాదు. సో అలాంటప్పుడు వాచర్ని పక్కన పడేసి కొత్తది కొంటూ ఉంటాం కదా. ఇప్పటి నుండి కొనాల్సిన పని లేకుండా దాన్ని అయితే మంచిగా రీయూజ్ చేసుకోవచ్చు. మరీ ఎక్కువగా సాగిపోయింది అనుకుంటే, అది సెట్ అవ్వట్లేదు అన్నప్పుడు మాత్రం తప్పకుండా కొత్త వాచర్ అయితే కొనండి. నార్మల్గా సాగిపోయింది అనుకోండి, ఇలా పెట్టడానికి ముందు డీప్ ఫ్రిడ్జ్లో ఒక 10 మినిట్స్ పెట్టి తీసి తర్వాత కుక్కర్ మూతకి కనుక సెట్ చేసామనుకోండి, ఎగ్జాక్ట్గా సెట్ అయిపోతుంది. కుక్కర్ వాచర్ అనేది ఎవ్రీ 2 or 3 మంత్స్కి ఒకసారి చేంజ్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే కుక్కర్తో జాగ్రత్తగా ఉండాలి, కొన్నిసార్లు పేలే ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి. నెక్స్ట్ టిప్, ఇలాంటి టిక్లీ ప్యాకెట్స్ అయితే అందరి ఇళ్ళలో కూడా ఉంటాయి. మనం వన్స్ అయిపోయిన తర్వాత వేస్ట్ అండ్ డస్ట్బిన్లో పడేస్తూ ఉంటాం కదా. ఇప్పటి నుండి వాటిని పడేయకుండా వాటిని అయితే రీయూజ్ చేసుకోవచ్చు. మనం ఇంట్లో ఫెవిస్టిక్ కానీ లేదంటే స్టాప్లర్ పిన్స్ ఉంటాయి కదా, పిన్స్ని కొట్టేసి ఇలా వన్ సైడ్ అయితే క్లోజ్ చేసుకోవాలి. తర్వాత మనం ఇంట్లో యూస్ చేసే ఏటీఎం కార్డ్స్ కానీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ అన్నీ మనం వ్యాలెట్లో క్యారీ చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు వ్యాలెట్లో ఎక్కడో పెట్టి మర్చిపోతూ ఉంటాం కదా. అలాంటి పని లేకుండా అంటే స్టిక్కర్ ప్యాకెట్లో పెట్టేసి కనుక పెట్టుకున్నాం అనుకోండి, మంచి ఆర్గనైజర్ అయితే రెడీ అయిపోతుంది. మనం ఆన్లైన్లో డబ్బులు పెట్టి కొనాల్సిన పని లేకుండా జస్ట్ పడేసే టిక్లీ ప్యాకెట్లతో ఇలా మంచిగా రీయూజ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టెప్, మనం సోప్ని అయితే కామన్గా వాడుతూ ఉంటాము. కొన్నిసార్లు వాషింగ్ మిషన్లో సర్ఫ్ అనేది కొంతమంది వాడతారు, కొన్ని వాషింగ్ మిషన్ సర్ఫ్ అనేది వేయడం వల్ల పాడైపోతుంది. చాలామంది లిక్విడే వాడుతూ ఉంటారు. ఇన్స్టెంట్గా మనకి లిక్విడ్ కనుక అయిపోయింది, బయటికి వెళ్ళే టైం లేదు, అర్జెంట్గా కావాలి అనుకోండి, ఇంట్లోనే ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం ఇంట్లో యూస్ చేసే బట్టల సోప్ ఏదైనా పర్లేదు. నేనైతే సర్ఫ్ ఎక్సెల్ చూపిస్తున్నాను. సర్ఫ్ ఎక్సెల్ అనేది కొంచెం మంచిగా మురికిపోతుంది, అలాగే నురుగు కూడా ఎక్కువగా వస్తుంది కాబట్టి నేను అదే చూపిస్తున్నాను. నేను ఇంట్లో కూడా అదే సోప్ యూస్ చేస్తాను. ఇలా చిన్నగా తురుముకోవాలి. తర్వాత అందులో మంచి స్మెల్ కోసం కొంచెం కంఫర్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఎక్కువ అవసరం లేదు, కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత అందులో ఉండే జెమ్స్ అలాగే బ్యాక్టీరియా, ఫంగస్ అనేది పోవడానికి అంటే బట్టల్లో, దానికోసం కొంచెం వెనిగర్ని అయితే యాడ్ చేస్తున్నాను. తర్వాత అందులో హాట్ వాటర్ అంటే గోరువెచ్చని నీరు అనేది యాడ్ చేసేసి ఒక 10 మినిట్స్ అలానే వదిలేసాను అనుకోండి, అందులో ఉండే సోప్ అనేది చాలా మంచిగా కరిగిపోతుంది. గోరువెచ్చని నీళ్ళు వేయడం వల్ల సోప్ అనేది తొందరగా కరిగిపోతుంది. దీన్ని మంచిగా చిక్కగా కన్సిస్టెన్సీ ఒక 10 మినిట్స్ వదిలేసాము అనుకోండి, మంచి కన్సిస్టెన్సీ వస్తుంది. తర్వాత దీన్ని డబ్బాలో వేసి కనుక స్టోర్ చేసుకున్నాము అనుకోండి, రోజు లిక్విడ్ లాగానైతే వాడుకోవచ్చు. నెక్స్ట్ టిప్, మనం ఇంట్లో వాటర్ బాటిల్ క్యాప్స్ వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కదా. పడేయకుండా వాటిని అయితే ఇలా 2 విధాలుగా రీయూజ్ చేసుకోవచ్చు. మనం ఇంట్లో కిచెన్లో వాల్ ఉంటుంది కదా, ఎంటీ వాల్, ఇలా 2-in-1 ప్లాస్టర్ వేసేసి మనము ఈ వాల్కి ఇలా 2 వాటర్ బాటిల్ క్యాప్స్ స్టిక్ చేసేసి దాని మధ్యలో కనుక లైటర్ని పెట్టుకున్నాము అనుకోండి, మనకి చాలా ఈజీగా దొరుకుతుంది. కిచెన్లో కూడా చూడడానికి చాలా నీట్గా కనిపిస్తుంది. మనకి ఇంట్లో కుక్కర్ కానీ మిక్సీ కానీ ఇలా ఫ్లగ్స్ అయితే ఉంటూ ఉంటాయి. మనం డైరెక్ట్గా వేయడం వల్ల, వాటర్ పడడం వల్ల కొన్నిసార్లు షాక్ సర్క్యూట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇలా అన్ప్లగ్ చేసిన తర్వాత ఇలా పైన కనుక పెట్టుకున్నాము అనుకోండి, ఎలాంటి వాటర్ పడకుండా చాలా మంచిగానైతే ఉంటాయి. నెక్స్ట్ టిప్, వచ్చేవన్నీ కూడా పండుగ రోజులు అంటే లైక్ సంక్రాంతి ఉంది కదా, అందరి ఇళ్ళలో కూడా ఎక్కువగా రాగి ఇత్తడి వస్తువులు అయితే ఉంటాయి. మెయిన్గా పూజ సామాగ్రిని అయితే తప్పకుండా క్లీన్ చేస్తారు పండగకి. అలా క్లీన్ చేసినప్పుడు బయట మార్కెట్లో చాలా రకాల పౌడర్స్, లిక్విడ్స్ అయితే దొరుకుతాయి. వాటిని క్లీన్ చేయడానికి పెద్ద పెద్ద బిందెలు కానీ గిన్నెలు కానీ రాగి ఇత్తడి ఉంటాయి కదా, వాటిని మనం ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే సింపుల్గా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఒక స్పూన్ వరకు నిమ్ముప్పు, అలాగే మనకి నార్మల్ సాల్ట్, అలాగే కొంచెం విమ్ లిక్విడ్. నిమ్ముప్పు అనేది మనకి ప్రతి జనరల్ స్టోర్లో, ప్రతి సూపర్ మార్కెట్లో అవైలబుల్గా దొరుకుతుంది. జస్ట్ 15 రూపీస్కి 50 గ్రామ్ అలా వస్తుంది. చాలా సార్లు అయితే వాడుకోవచ్చు. కొంచెం వాటర్నైనా యాడ్ చేసుకొని అందులో ఉండే సాల్ట్ అంతా కరిగే వరకు ఒక 2 మినిట్స్ వదిలేయాలి. 2 మినిట్స్ తర్వాత మంచిగా స్పూన్తో కలుపుకొని తర్వాత మనకి రాగి ఇత్తడి వస్తువుల పైన కనుక ఈ వాటర్ని వేసాము అనుకోండి, వేయగానే చాలా మంచి కలర్ అయితే వస్తాయి. ఇందులో మనకి ఏదైతే నిమ్ముప్పు ఉంటుంది కదా, ఆ నిమ్ముప్పు వల్ల మనకి రాగి ఇత్తడి వస్తువులు అయితే చాలా మంచిగా మెరుస్తాయి. ఈ వాటర్లో కనుక ఒక 2 మినిట్స్ డిప్ చేసి కనుక పెట్టాము అనుకోండి, దానిపైన ఉండే నల్లదనము, గార అంతా కూడా పోతుంది. ఇలా ఎంత పెద్ద బిందె
గిన్నెలైనా ఎట్లాంటివైనా సరే చాలా సింపుల్గానైతే క్లీన్ చేసుకోవచ్చు. మనం చేయి పెట్టి రుద్దాల్సిన పని లేకుండా, ఎలాంటి లిక్విడ్ పూయాల్సిన అవసరం లేకుండా జస్ట్ ఈ వాటర్లో ముంచి తీస్తే సరిపోతుంది. మనకి రాగి ఇత్తడి వస్తువులు అయితే చాలా మంచిగా మెరుస్తాయి. ఈ నిమ్ముప్పు ఉండడం వల్ల మన పని అనేది చాలా ఈజీ అయిపోతుంది. మనం స్క్రబ్బర్తో కానీ పీస్తో కానీ ఏది రుద్దాల్సిన పని లేదు. ఈ వాటర్లో ముంచి తీస్తే సరిపోతుంది. వన్స్ ఈ వాటర్తో వాష్ చేసిన తర్వాత కాటన్ క్లాత్తో కానీ టిష్యూ పేపర్తో కానీ నీట్గా వాటర్ లేకుండా తుడుచుకోవాలి. అంటే తడి లేకుండా తుడుచుకున్న తర్వాతే మనం లోపల స్టోర్ చేసుకోవాలి. కొంచెం తడి ఉన్నా సరే వస్తువులు అనేది తొందరగా నల్లబడిపోతాయి. ఎప్పుడైనా సరే రాగి ఇత్తడి వస్తువులు మనం లోపల స్టోర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు తప్పకుండా కొంచెం ఒక వాటర్ డ్రాప్ కూడా లేకుండా కనుక తుడిచి కనుక లోపల పెట్టుకున్నాము అనుకోండి, ఎన్ని డేస్ ఉన్నా సరే కలర్ అయితే చేంజ్ అవ్వకుండా ఉండాలి. రాగి ఇత్తడి వస్తువులు మంచిగా మెయింటైన్ చేస్తేనే ఎక్కువ రోజుల వరకు షైనింగ్ అనేది తగ్గకుండా ఉంటాయి. ఈ టిప్ అయితే ట్రై చేయండి. మనకి పూజ సామాగ్రి అనే రాగి ఇత్తడి వస్తువులు అనేవి కూడా చాలా మంచిగా క్లీన్ అయిపోతాయి. నెక్స్ట్ టిప్, మనకి వింటర్లో పెరుగు తోడుకోవాలి అంటే చాలా పెద్ద టాస్క్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఈ చలికి అంత ఈజీగా పెరుగు అయితే తోడుకోదు కదా. పెరుగు అనేది తొందరగా తోడుకోవాలి అంటే మనము నార్మల్ వేడి కన్నా ఎక్కువగా వేడిగా ఉన్నప్పుడు పెరుగునని తోడేసుకోవాలి. తర్వాత ఇలా మూత పెట్టేసి హాట్ బాక్స్లో కనుక పెట్టాము అనుకోండి 2 to 3 అవర్స్లోనే మనకి గడ్డ పెరుగు అనేది రెడీ అయిపోతుంది. వింటర్లో వెచ్చగా ఉండేలాగా కనుక పెట్టాము అనుకోండి పెరుగు అనేది తొందరగా తోడుకుంటుంది. ఒకవేళ హాట్ బాక్స్ లేని వాళ్ళు గాలి తగలకుండా గిన్నెని బోర్లించినా సరే అందులో నుండి గాలి పోకుండా వెచ్చదనంగా ఉంటుంది కాబట్టి పెరుగు అనేది తొందరగా తోడుకుంటుంది. నెక్స్ట్ టిప్, మన ఇంట్లో ఎప్పుడైనా చాక్లెట్స్ కానీ కేక్స్ కానీ కొనుక్కున్నప్పుడు ఇలాంటివి బాక్సెస్ అయితే వస్తూ ఉంటాయి కదా. ఇలాంటి బాక్సెస్ వచ్చినప్పుడు మనం వేస్ట్ అని పక్కన పడేస్తూ ఉంటాము. ఇప్పటి నుండి పడేయకుండా దాన్ని అయితే మంచిగా రీయూజ్ అయితే చేసుకోవచ్చు. మనం ఎప్పుడైనా సరే ఇంట్లో చిన్నపిల్లలు కనుక ఉన్నారు అనుకోండి, మనం ట్రావెలింగ్కి వెళ్ళాలి అంటే కంపల్సరీ మెడిసిన్స్ అయితే పక్కా క్యారీ చేస్తాము, సిరప్స్ మెడిసిన్స్. అలాంటప్పుడు మన హ్యాండ్ బ్యాగ్లో లగేజ్ బ్యాగ్లో డైరెక్ట్గా వేస్తే కొన్నిసార్లు లీక్ అయిపోతుంటాయి, కొన్నిసార్లు టైంకి అయితే దొరకవు కదా. ఇలా ఈజీగా బాక్స్లో వేసి హ్యాండ్ బ్యాగ్లో కనుక పెట్టుకున్నాము అనుకోండి మనకి చాలా ఈజీగా దొరుకుతాయి. అలాగే చాలా నీట్గా కూడా క్యారీ చేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్, మనము ఇలాంటి మగ్గం వర్క్ బ్లౌజెస్ అయితే అందరికీ ఉంటూ ఉంటాయి. ఇలాంటి మగ్గం వర్క్ బ్లౌజెస్ ఏంటి అంటే మనం ఎక్కువ కాస్ట్లీ అంటే ఎక్కువ రేట్ పెట్టి స్టిచ్చింగ్ చేయించుకుంటూ ఉంటాము. అవి కొన్ని డేస్ మనం తీయకుండా అలానే బీరువాలో కానీ కబోర్డ్లో కానీ పెట్టాము అనుకోండి, ఆ బటన్స్కి ఏదైతే ఉంటుంది కదా ఆ బటన్స్ అనేది జంగ్ అనేది వచ్చేస్తాయి. సో దానివల్ల మిగతా బ్లౌజ్ అంతా కూడా పాడైపోతుంది. అలా జంగ్ రాకుండా ఉండాలి అంటే బటన్స్ మీద ఇలా ప్లాస్టర్ అనేది వేసి ఫోల్డ్ చేసి కనుక పెట్టాము అనుకోండి మనకి జంగ్ అనేది రాకుండా ఉంటుంది. అలాగే మనకి బ్లౌజ్ మీద ఎలాంటి మరకలు కూడా పడకుండా ఉంటాయి. ఎప్పుడైనా మనం వేసుకోవాలి అనుకున్నప్పుడు జస్ట్ ఆ ప్లాస్టర్ అనేది రిమూవ్ చేసేసి మనం బ్లౌజ్ కనుక వేసుకున్నాము అనుకోండి చాలా నీట్గా ఉంటుంది. దీనివల్ల చీర పాడవదు, బ్లౌజ్ అనేది కూడా పాడవదు. మనం వేలు ఖర్చు పెట్టి స్టిచ్చింగ్ చేయించుకున్న బ్లౌజ్ అనేది పాడైపోతే చాలా బాధగా అనిపిస్తుంది కదా. సో మనం పెట్టుకునేటప్పుడే కబోర్డ్లో బీరువాలో పెట్టుకునేటప్పుడే ఇలా మంచిగా కనుక పెట్టుకున్నాము అనుకోండి మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు, పాడవకుండానైతే ఉంటుంది. నెక్స్ట్ టిప్, బాగా మగ్గిపోయిన అరటి పళ్ళను మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటాము. ఇప్పటి నుండి పడేయకుండా ఇంట్లో కనుక ఎలుకలు ఎక్కువగా ఉన్నాయి అనుకోండి ఈ టిప్ ట్రై చేయండి. ఎలుకలు అనేది ఈజీగా పోతాయి. ఇలా బాగా మగ్గిన ఒక అరటి పండును తీసుకొని ఇలా స్పోర్క్తో మంచిగా స్మాష్ చేసుకోవాలి. అందులోనే నాప్థలిన్ ట్యాబ్లెట్స్ అనేది మనకి ఏ సూపర్ మార్కెట్లోనే దొరుకుతాయి. వాటిని ఇలా మెత్తగా పౌడర్ లాగా చేసుకొని మనకు కావాల్సిన క్వాంటిటీని అయితే వేసుకోవాలి. ఈ రెండింటిని మంచిగా మిక్స్ చేసేసుకొని ఎలుకలు తిరిగే ప్లేస్లో కనుక ఈ చిన్న ఉండలు చేసి కనుక పెట్టాము అనుకోండి ఎలుకలు అనేది ఆ స్మెల్కి వచ్చేసి ఈజీగా తిని చనిపోతాయి. చిన్నపిల్లలు కానీ ఇంట్లో పెట్స్ ఉన్న వాళ్ళైతే చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండండి. పిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళు తెలియక తినేస్తారు కాబట్టి వాళ్ళు పడుకున్న తర్వాత పెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళు లేవకముందే రిమూవ్ కనుక చేసేసాము అనుకోండి మనకి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. వీటి వల్ల ఎలుకలు అనేది చాలా ఈజీగా పోతాయి. మెయిన్గా నాప్థలిన్ ట్యాబ్లెట్ స్మెల్కి ఎలుకలు అనేది అట్రాక్ట్ అయ్యి బయటకు వచ్చేసి తినేసి చనిపోతాయి. నెక్స్ట్ టిప్, మనం ఇంట్లో బియ్యం కడిగిన నీళ్ళు రోజు వేస్ట్ అని పడపోస్తూ ఉంటాం కదా. ఇప్పటి నుండి పడిపోయకుండా వాటిని కనుక మొక్కలకి వేశారు అనుకోండి చాలా మంచిగా ఎదుగుతాయి. మనం ఇంట్లో కరివేపాకు చెట్టు కానీ ఇండోర్ ప్లాంట్స్ లైక్ తులసి చెట్లు అవన్నీ ఉంటూ ఉంటాయి కదా, ఆ చెట్లకి వాటర్ని కనుక వేసాము అనుకోండి చాలా మంచిగా ఎదుగుతాయి. ఈ వాటర్ డైరెక్ట్గా వేయకుండా అందులో కొంచెం కాఫీ పౌడర్ కావాలంటే పసుపును కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ రెండింటిని మంచిగా మిక్స్ చేసేసుకొని అందులో కరిగేంత వరకు స్పూన్తో కలిపేసి తర్వాత మనకి మొక్కలకి కనుక వేసాము అనుకోండి మొక్కలు అనేది చాలా మంచిగా ఎదుగుతాయి. బయట నుండి మనము ఎలాంటి పెస్టిసైడ్స్ ఎలాంటి కెమికల్స్ ఎలాంటివి వేయాల్సిన అవసరం లేకుండా మనం ఇండోర్ ప్లాంట్స్కి ఇలా వాటర్ని కనుక వేసాము అనుకోండి మనకి చాలా మంచిగా ఎదుగుతాయి. కరివేపాకు కూడా చాలా నీట్గా వస్తుంది. వాటికి చీడ అలాంటిది పడకుండా ఆకులైతే చాలా పచ్చగానైతే వస్తాయి. మనం ఇంట్లో పెంచుకున్నవి ఎక్కువగా ఓమ చెట్టు కానీ కరివేపాకు చెట్టు తులసి చెట్టు ఇలాంటి చెట్లు ఉంటాయి కదా వాటికి కనుక ఈ వాటర్ని కనుక వేసాము అనుకోండి చాలా మంచిగా నీట్గానైతే ఎదుగుతాయి. ఐ హోప్ టిప్స్ అన్నీ కూడా నచ్చాయని అనుకుంటున్నాను. మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి. చూసిన ప్రతి ఒక్క